హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జేపీ రావు అండి. వెల్కమ్ టు లోన్ కేర్ ఛానల్. మనలో చాలామంది ఈ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. మరి క్రెడిట్ కార్డ్స్లోని బెనిఫిట్స్ గురించి అందరికీ బాగా తెలుసు. క్రెడిట్ కార్డులో మరి 50-day ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ వస్తుందండి. క్రెడిట్ కార్డులో వాడడం వల్ల క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేసెస్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుందండి. బీట్ ఆఫ్లైన్లో కానివ్వండి, ఆన్లైన్లో మరి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పర్చేసెస్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుందండి కొన్నిసార్లు. మరి అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ మరి పర్చేసెస్ ద్వారా రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. ఆ రివార్డ్ పాయింట్స్ ఎంచక్క గిఫ్ట్స్కి రీడీమ్ చేసుకోవచ్చు అండి, అగైన్స్ గిఫ్ట్స్కి. మరి అదేవిధంగా క్రెడిట్ కార్డు ద్వారా పెట్రోల్ పంపులో మరి పెట్రోల్ కొన్నప్పుడు ఫ్యూల్ పర్చేస్ చేసినప్పుడు ఎలాంటి సర్చార్జ్ పడదు. మరి అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఎయిర్పోర్ట్లో లౌంజ్ యాక్సెస్ దొరుకుతుందండి. మరి అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ వాడినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుందనేసి మనలో చాలామందికి ఈ అడ్వాంటేజెస్ గురించి తెలిసి ఉంటుంది. కరెక్టే, మరి క్రెడిట్ కార్డ్ ద్వారా నిజమే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డ్ని మనం సరి అయిన విధంగా దాన్ని అర్థం చేసుకోకుండా దానిని వాడుతుంటామో అప్పుడు మనం ఏమవుతుంటామంటే దీని అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ డిసడ్వాంటేజెస్ మరి వల్ల చాలా ప్రాబ్లమ్స్లో క్రెడిట్ కార్డ్ మరి యూజర్స్ పడిపోతూ ఉంటారు అనమాట. మరి క్రెడిట్ కార్డు వాడి చాలామంది మరి ఎంప్లాయీస్, బిజినెస్ మెన్స్, మరి హౌస్ వైఫ్స్ ఇంకా అనేకులు మరి చాలా మరి డెట్ ట్రాప్లో పడిపోయారు అనమాట. అయితే ఈరోజు ఈ క్రెడిట్ కార్డ్ సరిగా ఎలాగా వాడాలో, మరి దానిని సరిగా వాడకపోవడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చాలా సందర్భంలో క్రెడిట్ కార్డ్ అని ఒక బిల్లింగ్ పీరియడ్ అని క్రెడిట్ కార్డ్కి ఉంటుందన్నమాట. యూజువల్గా ఇది ఒక 30 days బిల్లింగ్ పీరియడ్ ఉంటుందండి. ఈ 30 daysలో మనం చేసిన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్కి గాను మరి ఎలాంటి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయరు. మరి దీనికి పేమెంట్ కూడా ఒక 20 days టైం ఇస్తారు పే చేయడానికి. ఆ బిల్లింగ్ పేమెంట్ డ్యూ డేట్ అంటారనమాట. బిల్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ డ్యూ డేట్ అంటారనమాట. దాన్ని అది యూజువల్గా 20 days ఆఫ్టర్ ద 30th day నుంచి 20 days హెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇంచుమించు మనం 50 days క్రెడిట్ పీరియడ్ అని ఫ్రీ క్రెడిట్ పీరియడ్ అనుకోవచ్చు. 45 days to 50 days అని అనుకోవచ్చు. ఓకే, అయితే ఈ క్రెడిట్ కార్డుకి మరి బిల్ పేమెంట్లో టోటల్ పేమెంట్ డ్యూ అని మనము ఆ బిల్లింగ్ పీరియడ్లో చేసిన ట్రాన్సాక్షన్స్కి గాను అన్ని క్లియర్గా ఈచ్ ఐటమైజ్డ్ ట్రాన్సాక్షన్ ఆ స్టేట్మెంట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే మరి ఇన్ కేస్ ఒక కస్టమరు బిల్ పేమెంట్ మొత్తం టోటల్ బిల్ పేమెంట్ చేయలేని పరిస్థితుల్లో కస్టమర్కి ఏంటంటే మినిమం అమౌంట్ డ్యూ అనే ఆప్షన్ కూడా ఆ యొక్క క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది నార్మల్గా వచ్చేసేసి మినిమం అమౌంట్ డ్యూ వచ్చేసేసి 5% ఆఫ్ ది టోటల్ పేమెంట్ డ్యూ మీద ఉంటుందన్నమాట. అయితే చాలా సందర్భంలో ఏం చేస్తూ ఉంటామంటే మనలో ఈ మినిమం అమౌంట్ డ్యూకి టెంప్ట్ అయిపోయి ఏం చేస్తామంటే టోటల్ పేమెంట్ డ్యూకి గాను ఓన్లీ ఓ మినిమం అమౌంట్ డ్యూ కట్టేసేసేసి క్రెడిట్ కార్డ్ ఎనీవే మరలా యూస్ చేసుకోవచ్చు అనేసి ఆ 5% మినిమం అమౌంట్ డ్యూ కట్టే సాటిస్ఫై అవుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఓకే టోటల్ పేమెంట్ డ్యూ కట్టడం నాకు కష్టం, కానీ ఒక 50% కట్టేద్దాం అనేసి 50% ఆఫ్ ది టోటల్ పేమెంట్ డ్యూ కట్టేస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడే మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో మీరు 15,000 రూపీస్ ఒక 30 days బిల్లింగ్ పీరియడ్లో 15,000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి. అండ్ మీ టోటల్ అమౌంట్ డ్యూ వచ్చేసి 15,000 అవుతుంది. మీ మినిమం అమౌంట్ డ్యూ వచ్చేసేసి 750 రూపీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15,000కి బదులుగా ఓన్లీ 750 రూపీసే కట్టారనుకోండి. ఆ బ్యాలెన్స్ 14,250 రూపీస్ కాను ఒక 3% పర్ మంత్ ఇంట్రెస్ట్ బేసిస్లో క్యాల్కులేట్ చేసి ఆ 50 daysకి గాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ మా ఫస్ట్ డేట్ జరిగిందనుకోండి, 50 daysకి గాను 50 ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారనమాట. మరి ఇది చాలామందికి తెలియదు, చాలామంది ఈ విషయాన్ని గమనించారనమాట. మరి బ్యాంక్స్ కూడా దీని గురించి ఎప్పుడూ మనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయరు. అందుకే మీరు ఈ వీడియోని శ్రద్ధగా వాచ్ చేసి దీన్ని నేర్చుకోండి. మరి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక 5% మినిమం అమౌంట్ డ్యూ కట్టేసేసి 14,215 క్యారీ ఫార్వర్డ్ చేశారనుకోండి, ఆ 14,250 మీద 3% ఇంట్రెస్ట్ పడుతుంది. ప్లస్ ఈ 3% ఇంట్రెస్ట్ మీకు ఈ 14,750 క్యారీ ఫార్వర్డ్ అవుతున్న మంత్స్ కొద్దీ ఆ 3% పర్ మంత్ బేసిస్ మీద ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. మరి ఇదే పెద్ద విషయం కాదండి, 3% కదా అని అనుకుంటూ ఉండొచ్చేమో. చాలా సందర్భంలో అన్ని లోన్స్కి గాను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంట్రెస్ట్ వచ్చేసేసి పర్ యానం బేసిస్ మీద ఛార్జ్ అవుతుంది. పర్ యానం అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోను మీ పర్ యానం ఇంట్రెస్ట్ వచ్చేసేసి ఇంచుమించు 9.25% పర్ యానం బేసిస్ ఉంటుంది. అదేవిధంగా మీ కార్ లోన్ కూడా ఇంచుమించు 11% to 12% ఉంటుంది. మరి అదేవిధంగా పర్సనల్ లోన్ ఎనీవేర్ బిట్వీన్ 11 to 15% or 18% కూడా కొన్నిసార్లు ఉంటుంది. బిజినెస్ లోన్లో కూడా మరి పర్ యానం బేసిస్ మీద ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డులో వచ్చేసేసి మాత్రము పర్ మంత్ బేసిస్ మీద ఉంటుంది. మరి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే 3% పర్ మంత్ అనే కాంపౌండింగ్ బేసిస్ మీ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్న కొద్ది ఎప్పటివరకైతే మీరు మీ టోటల్ అమౌంట్ కట్టారో ఆ అవుట్ స్టాండింగ్ మీద 3% పర్ మంత్ బేసిస్ మీద కాంపౌండింగ్ వేస్తూ అంటే చక్రవడ్డీ, తెలుగులో అంటారు చక్రవడ్డీ వేస్తూ దాదాపు మీ టోటల్ ఇంట్రెస్ట్ అవుట్ఫ్లో ఇంచుమించు 39% అండ్ అబోవ్ అవుతుందన్నమాట పర్ ఇన్ ఇయర్, విచ్ ఈజ్ వెరీ వెరీ హై. మరి దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఇంట్రెస్ట్ అవుట్ గో ఈజ్ వెరీ హై. అండ్ అదేవిధంగా ఒకటి మీరు ఇంట్రెస్ట్ పేమెంట్ హెవీగా పే చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే చాలా సందర్భంలో మనలో కొన్నిసార్లు ఒక 1 day డ్యూ డేట్ మిస్ అయ్యి నెక్స్ట్ డే పేమెంట్ చేస్తూ ఉంటారనమాట. ఈ 1 day డ్యూ డేట్ మిస్ అయినప్పుడు దానికి ఒక లేట్ పేమెంట్ ఛార్జ్ అనేది ఉంటుంది క్రెడిట్ కార్డులో. ఆ లేట్ పేమెంట్ ఛార్జ్ వచ్చేసేసి ఇంచుమించు 500 to 1000 రూపీస్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనమాట. దానికి అవుట్ స్టాండింగ్కి ఎలాంటి సంబంధం లేదు, ఇట్ ఇస్ ఫిక్స్డ్ అనమాట. మరి అదేవిధంగా మరి ఇవన్నీ యాడ్ అయినప్పుడు మీ ఓవరాల్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆర్ ఎక్సెస్ పేమెంట్ వుడ్ బి మచ్ హయ్యర్ దాన్ 39%. నేను చెప్పిన 39% కంటే చాలా హైగా ఉంటుంది అనమాట. మరి ఇంచుమించు 45-48% కూడా వెళ్ళొచ్చేమో. రెండోది ఏంటంటే ఇలాగా అవుట్ స్టాండింగ్ పెట్టినప్పుడు మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ క్రెడిట్ అవుట్ స్టాండింగ్ ఉన్నప్పుడల్లా మీ క్రెడిట్ స్కోర్ మరి దెబ్బతింటూ ఉంటుందన్నమాట. టిపికల్గా నార్మల్గా ఏ క్రెడిట్ కార్డ్ అయినా కానీ యూటిలైజేషన్ పర్సంటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ యూటిలైజేషన్ పర్సంటేజ్ అరౌండ్ 50 or 60% ఈజ్ ఐడియల్ అని అంటూ ఉంటారనమాట చాలామంది నిపుణులు. సో ఈ విషయాన్ని మనం గమనించి ఈ క్రెడిట్ కార్డ్ మినిమం అమౌంట్ డ్యూకి మినిమం అమౌంట్ డ్యూ కట్టేసి అలాగా దానిని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, అదేవిధంగా డ్యూ డేట్ పేమెంట్ చేయకుండా అన్నెసెసరీగా ఆ లేట్ పేమెంట్ ఛార్జెస్ ఇన్కర్ అవ్వకుండా వీటన్నిటి నుంచి మీరు మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేసుకున్నట్లయితే యూ కెన్ రియల్లీ ఎంజాయ్ ద ట్రూ బెనిఫిట్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అనమాట. మరి మీకు క్రెడిట్ కార్డ్ గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే, లేకపోతే మీకు ఇంకేదైనా క్లారిఫికేషన్స్ కావాలన్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వైరీ పెట్టండి, మేము మీకు రిప్లై ఇస్తాం. మరి అదేవిధంగా మేము ఈ యొక్క తెలుగు సిరీస్ని మొట్టమొదటిగా మరి ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో కాబట్టి దయచేసి మరి ఈ యొక్క వీడియోని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంతమందికి అయితే అంతమంది మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ నేబర్స్కి, కలీగ్స్కి దయచేసి దీన్ని షేర్ చేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరి అదేవిధంగా మీరు ఈ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. తద్వారా మరి మేము ఇంకా మిగతా అనేకమైన ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా కొంచెము ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. Please stay tuned to Loan Care channel. Thank you.